శత్రువులను ప్రేమించండి. సాధ్యమైనంత వరకు మీరు ప్రయత్నం చేయాలి. శత్రువును ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం అనేది అది అయిపోయిందంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం. ఈ మాటలు హృదయపూర్వకంగా మనం తీసుకోగలిగితే, ఈ మాటలని దైవ వాక్కులుగా మన హృదయంలో పరిపూర్ణంగా మనం నిజంగా దైవత్వం కలిగిన వారిగా అయితే మనం చేయగలము. ఎలా చేయగలము? ముందు అసలు నీ శత్రువును ప్రేమించే స్థాయికి నువ్వు వెళ్ళాలంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. తర్వాత నీ భార్యని ప్రేమించాలి. తర్వాత నీ బిడ్డలను ప్రేమించాలి. తర్వాత సమాజంలో నీ సంఘంలో ఉన్న వారిని ప్రేమించాలి. తర్వాత సమాజం వెలుగుల వారిని ప్రేమించాలి, ఒక్కొక్క స్టెప్. తర్వాత నీ శత్రువులని ప్రేమించాలి. అంటే ఎన్ని స్టెప్లు ఉన్నాయంటే, ఇక్కడ నుండి ప్రారంభమైతే శత్రువుని ప్రేమించే స్థాయికి వెళ్తావు. ఇందులోనే నీ చుట్టూ ఉన్న వారిలోనే నువ్వు మైనస్ అయిపోతే ఆ స్థాయికి నువ్వు అందుకోలేవు. అంటే నీ దగ్గరగా నీ కుటుంబంగా ఉన్న నీ సంఘంలో ఉన్న వారిని, నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల విషయంలో, నీ భార్య విషయంలో, వీళ్ళ విషయంలోనే నువ్వు ప్రేమించలేకపోతే అసలు శత్రువు దాకా వెళ్ళి ప్రేమించే స్థితి వస్తుందండి ఎవరికైనా? నెవర్. అస్సలు జరగదు అది. కనుక ముందు వ్యవస్థలో మార్పు రావాలి. ముందు నీ